నంద్యాల జిల్లా మదనపల్లె పోలీస్ శాఖలో ఒక మాయలోడు బయటపడ్డాడు. ఫిర్యాదు కోసం వచ్చిన మహిళను ట్రాప్ చేసి పెళ్లాడాడు ఒక సిఐ. మహిళ మొదటి భర్త ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ భర్త ఫిర్యాదును పోలీస్ శాఖ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో చివరికి ఆ మహిళ భర్త పిఎంఓ దగ్గరికి వెళ్ళాడు. పిఎంఓ చొరవతో సురేష్ కుమార్ పై ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నంద్యాల సిసిఎస్లో సిఐ సురేష్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. సిఐకి ఇదివరకే ఒక స్కూల్ టీచర్తో వివాహం అయినట్లుగా కూడా తెలుస్తోంది. సురేష్ కుమార్ కుల ధృవీకరణపై కూడా అనేక అనుమానాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల నుంచి సిఐ సురేష్ కుమార్ సెలవులపై వెళ్ళాడంటూ కూడా తెలుస్తోంది. ఈ ఘటన జరుగుతున్న తర్వాత ఈ అంశం వెలుగులోకి వచ్చే సమయానికే సిఐ సురేష్ కుమార్ సెలవుపై వెళ్ళినట్లుగా తెలుస్తోంది. నెల రోజుల పాటు మొత్తం మీద ఓవరాల్గా చూస్తే సిఐ సురేష్ కుమార్కి అప్పటికే పెళ్ళయింది ఒక స్కూల్ టీచర్తో. అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక యువతిని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి చివరికి ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత అసలు ట్విస్ట్ బయటపడింది. ఆ యువతికి కూడా ఆల్రెడీ పెళ్ళయింది అని. ఆ యువతి హస్బెండ్కి ముందున్నటువంటి హస్బెండ్కి తెలిసి లబోదిబోం అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇలా అన్యాయం జరిగింది, నా భార్యని మీ సిఐ పెళ్లి చేసుకున్నాడని చెప్పి అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే పోలీసులు పట్టించుకోలేదంటూ తెలుస్తోంది. ఇక ఏం చేయాలో అర్థం కాక పై అధికారులకు ప్రయత్నించినా అక్కడ ఫలితం లేకపోవడంతో చివరికి పిఎంఓకి కంప్లైంట్ చేశాడు ఆ యువతి భర్త. పిఎంఓ చొరవ తీసుకొని అక్కడి నుంచి యాక్షన్ మొదలైతే ఇక్కడ రియాక్షన్ వచ్చింది. పిఎంఓ ఇంటరాక్ట్ అయితే కానీ ఈ విషయంలో మనం అదిగో అక్కడ చూస్తున్నాం, డీటెయిల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది. పిఎంఓ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన తర్వాత కానీ కదలిక రాలేదు. ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సురేష్పై. అయితే ఆయన నెల రోజుల నుండి సెలవుపై వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు సిఐ సురేష్ భార్య పరిస్థితి ఏంటి, ఇటు ఆ యువతి భర్త పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే సిఐ సురేష్ తన భార్యకి విడాకులు ఇచ్చి అంటే చట్టబద్ధంగా తనను ఒప్పించి మ్యూచువల్ డివోర్స్ తీసుకొని, ఇటు ఆ యువతి కూడా తన భర్తతో మ్యూచువల్ డివోర్స్ తీసుకొని అప్పుడు పెళ్లి చేసుకోవాలి. నిజంగా అంత ఇష్టమైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి లైఫ్స్లో వాళ్ళు హ్యాపీగా లేకపోతే అలా చేసుకోవాలి కదా. పెళ్ళయి ఉండి వాళ్ళ పార్ట్నర్కు చెప్పకుండా ఇది చీటింగ్ కదా. చీట్ చేశారు. సిఐ సురేష్ తన భార్యను చీట్ చేశాడు. ఆ యువతి తన భర్తను చీట్ చేసింది. ఇద్దరు తన భార్యను ఇటు తన భర్తను చీట్ చేసి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అందులోనూ చదువుకోని వాళ్ళ, ఎవరైనా తెలియని వాళ్ళ, చట్టాల గురించి తెలియని వాళ్ళ, జ్ఞానం లేని వాళ్ళ, లేదంటే చిన్న వయసులో ఉండి తొందరపాటు చర్యలు ఏమైనా చేశారా అంటే అది కాదు. సిఐ స్థాయి వరకు ఎదిగినటువంటి ఒక వ్యక్తి, చాలా గొప్ప పొజిషన్ కదా. బయట చాలామంది సెల్యూట్లు చేస్తారు కదా, అధికారులు కానీ ప్రజలు కానీ ఎంత గౌరవం ఇస్తారు. సమాజంలో అంత గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకవైపు, ఇటు ఈ మహిళ కూడా చాలా చదువుకున్నటువంటి మహిళే. వీళ్ళిద్దరూ కలిసి చివరికి అటు సురేష్ ఏమో తన భార్యని, ఇటేమో ఆ యువతేమో తన భర్తని మోసం చేసి అన్నీ తెలిసి చట్టాల గురించి అవగాహన ఉండి పూర్తి విచక్షణతో ఇంత పెద్ద తప్పు చేశారు, ఇంత పెద్ద మోసం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది వేచి చూడాల్సిన అంశం. అసలు ఈ విచారణ ఎలా జరుగుతుంది, పిఎంఓ దాకా ఆ వ్యక్తి ఎలా వెళ్ళాడు, ఆ భర్త, పిఎంఓ ఎలా రియాక్ట్ అయింది, పిఎంఓ ఏం రియాక్ట్ అయింది అనే వివరాలు తెలుసుకుందాం. సురేష్ ఉన్నారు మా ప్రతినిధి. సురేష్, సిఐ సురేష్ కుమార్కి సంబంధించి డీటెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి? పెళ్ళై ఉండి ఇంకొక మహిళను పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆ మహిళకు ఇంకో భర్త ఉండడం ఏంటి? వాళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళు, బయట సమాజం గురించి చట్టాల గురించి తెలిసిన వాళ్ళే. ఇంకా నిజం చెప్పాలంటే సిఐ సురేష్ చట్టాన్ని అమలు చేసే స్థాయిలో ఉన్నాడు ఆయన. అలాంటిది వాళ్ళు ఇంత పెద్ద దారుణం చేయడం ఏంటి? అసలు ప్రజెంట్ సిఐ సురేష్ ఎక్కడున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు, పిఎంఓ ఎలా ఇన్వాల్వ్ అయింది ఈ విషయంలో, ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏదైతే ఇక సిఐ సురేష్ మీద వస్తున్నటువంటి అభియోగాలకు సంబంధించి మనం సంప్రదించడం జరిగింది.
అయితే ఆయన పూర్తిగా దాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఇదైతే ఆ మహిళకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది ఉద్దేశపూర్వకంగానే కొన్ని పత్రికల్లో రావడం జరిగింది, ఇది పూర్తిగా కల్పితం అనేసి ఆయన తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి నేను లీగల్ గా కూడా ఫైట్ చేస్తానంటూ ఆ సిఐ అయితే మనం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఆ మహిళ కూడా ఇప్పుడు మదనపల్లి చేరుకుంటున్నారు. ఒక గంట వ్యవధిలో ఆమె బెంగళూరు నుంచి వస్తుంది. పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి జరిగిందంతా కూడా వివరించేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే తన భర్తకి పూర్తిగా నాకు డివోర్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ సిఐ మీద వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ఆ కథనాలు ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తిగా మహిళే వచ్చి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. మరొక గంట వ్యవధిలోనే ఆమె మదనపల్లి చేరుకుని పూర్తి స్థాయిలో ఈ యొక్క కేసుకు సంబంధించి మీడియా ముందుకు రానుంది. అయితే సిఐ మాత్రం ఈ కేసు సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, కానీ నేను అఫీషియల్ గా నేను మాట్లాడడానికి కూడా లేదు, అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి లీగల్ గా నేను ఫైట్ చేస్తానంటూ ఆయన తెలియజేస్తున్నాడు. అయితే తన భర్త మాత్రం ఎవరైతే ఈ విధంగా సిఐ చేశారనేసి తెలియజేసిన అతన్ని కూడా పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు వాస్తవాలన్న కోణంలో కూడా పోలీసులు మాత్రం ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఎవరైతే ఆ మహిళ మదనపల్లికి వచ్చి పూర్తి స్థాయిలో తెలియజేసినాక ఈ కేసుకు సంబంధించి మాత్రం మరిన్ని విషయాలు కూడా బయటపడేదానికి అవకాశం ఉన్నాయనే చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఆ భర్త పరిస్థితి ఏంటి? ఇంతకీ ఆ యువతి భర్త పరిస్థితి ఏంటి? అతను ఏదైతే తెలియజేస్తున్నాడు, నా ఈ విధంగా కంప్లైంట్ పరంగా నేను వెళ్ళడం జరిగింది, నా భార్యను లోపరుచుకొని పెళ్లి చేసుకున్నాడని అతని వాదన. ఆ వాదనలో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా సిఐ అయితే అటువంటి సంబంధాలు ఏం లేదు, నాకు తెలియదని సిఐ అంటున్నాడు. అతనేమో ఈ రకంగా మీడియాకి ఇచ్చాడా, లేకపోతే ఇది మాధ్యమాల్లో రావడం జరిగింది, అతను కేసు పెట్టాడా, ఏమన్నా కోణంలో మాత్రం పూర్తిగా కేసు దర్యాప్తులు తేలనుంది. అది కూడా ఇంకొక ఎవరైతే ఆ మహిళ ఎవరైతే ఈ యొక్క కేసు సంబంధించిందో ఆ మహిళ పూర్తి స్థాయిలో ఇప్పుడు వెల్లడిస్తే గానీ దీనికి సంబంధించినటువంటి మరింత క్లారిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పాలి. ఎందుకంటే తన భర్త ఏమో నా భార్యని ఈ రకంగా మ్యారేజ్ చేసుకున్నారని తను అంటున్నాడు. సిఐ ఏమో నాకు సంబంధం లేదు, నేను చేసుకోలేదని సిఐ అంటున్నాడు. ఇంతటికీ అసలు ఈ యొక్క ట్విస్ట్ ఏంటి, ఏం జరిగిందనేది మాత్రం ఆ మహిళ మీడియా ముందుకు అంటున్నాడా సిఐ? ఏదైతే మనం మాట్లాడడం జరిగింది, ఎవరైతే మనం సంబంధించినటువంటి అధికారితో మాట్లాడితే అసలు నాకు పెళ్ళే జరగలేదు, నాకు సంబంధమే లేదన్న విధానంతో ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే కథనాలు వచ్చినాయో దాని మీద నేను లీగల్ గా కూడా ఫైట్ చేస్తాను అనేసి కూడా ఆయన మనకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది విచారణ చేస్తున్న అధికారుల వర్షన్ ఎలా ఉంది? మరి విచారణ చేస్తున్న అధికారుల క్లారిటీ ఉంటుంది కదా ఈ విషయంలో ఇప్పటికే? ఇప్పుడు ఏదైతే ఆ విచారణ చేపడుతున్న అధికారులు కూడా మరొక ఆమెని బెంగళూరు నుంచి కూడా పిలిపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె బెంగళూరు నుంచి కూడా మదనపల్లికి వస్తుంది. మరొక గంట వ్యవధిలోనే పూర్తి స్థాయిలో అయితే ఆమె మీడియా పరంగా కూడా ఏదైతే మీడియా కూడా తెలియజేసే విధంగా కూడా అధికారులు అయితే తెలియజేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియా కూడా జరిగిందంతా కూడా ఏ రకంగా జరిగింది, కేసు ఎక్కడ నమోదైంది, తన భర్తకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, కోర్టుకి ఎప్పుడు వెళ్లారు, కోర్టులో ఎలాంటి తీర్పు వీళ్ళకి వచ్చిందని పూర్తి మాత్రం ఆమె తెలియజేస్తే కానీ దీనికి పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి లేనందున అందులోనూ అధికారులు కూడా ఆమెను కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసు సంబంధించి కోర్టులో ఉంది. అయితే ఈ ఉన్నపలంగా ఈ యొక్క వ్యవహారం అనేది తెర మీదకి ఎలా వచ్చింది, ఏ కోవలో జరిగింది అన్న కోణంలో అధికారులు కూడా ఆమెని విచారించేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ కేసు కొంత గందరగోళంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. డైరెక్ట్గా సిఐ ఏమో నాకేం సంబంధం లేదు, నేనేం పెళ్లి చేసుకోలేదు అంటున్నారు. ఆ భర్త ఏమో పిఎంఓ వరకు వెళ్ళాడు, ఆల్రెడీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు పట్టించుకోలేదని చెప్పేసి ఇక్కడ ఎవరు తనకు న్యాయం చేయరని చివరికి పిఎంఓ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి యాక్షన్ మూవ్ అయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. తర్వాత చర్యలు తీసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి సిఐ నాకు సంబంధం లేదంటున్నారు. ఇప్పుడు ఆ యువతిని బెంగళూరు నుంచి పిలిపించినట్లుగా తెలుస్తుంది.